వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందా? ఒకవైపు మండే ఎండలు, మరోవైపు తాగునీటి కొరత, గంటల తరబడి కరెంటు కోతలు, గ్యాస్ సరఫరా అంతరాయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం. కోట్లాది జనాభా ఉన్న కరాచీలో సాధారణ ప్రజల జీవితం ఎందుకు నరకప్రాయంగా మారింది? అసలు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీ ప్రస్తుతం తీవ్ర మౌలిక వస్తువుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ వ్యవస్థలు వరుసగా విఫలమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈద్ పండుగ సమయంలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీరు అందక ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఒక్క ట్యాంకర్ కోసం 8,000 పాకిస్తానీ రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కరాచీ వాటర్ అండ్ సీవరేజ్ కార్పొరేషన్ ప్రకారం నగరానికి రోజుకు అవసరమైన నీటి సరఫరాలో భారీ లోటు ఏర్పడింది. పంపింగ్ స్టేషన్ల వద్ద విద్యుత్ లోపాలు, పాత పైప్లైన్ల లీకేజీలు, సాంకేతిక సమస్యలు ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక విద్యుత్ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. అనేక ప్రాంతాల్లో తరచూ పవర్ కట్స్ కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఫ్రిడ్జ్లు పనిచేయక ఆహార పదార్థాలు పాడవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరాలోనూ సమస్యలు తలెత్తాయి. చాలా చోట్ల వంట చేసేందుకు సరిపడా గ్యాస్ ఒత్తిడి లేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొందరు హోటళ్లలో డబ్బులు చెల్లించి మాంసం వండించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలపై మరింత భారం మోపుతోంది. ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్యతరగతి పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కరాచీని మరోవైపు నేరాలు కూడా వెంటాడుతున్నాయి. మొబైల్ ఫోన్ స్నాచింగ్, దోపిడీలు, వీధి నేరాలు నగరంలో ప్రధాన సమస్యగా మారాయని భద్రతా నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం కూడా కరాచీపై తీవ్రంగా పడుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత, కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా నీరు, కరెంట్, గ్యాస్, ద్రవ్యోల్బణం, నేరాలు, వాతావరణ సంక్షోభం అన్నీ ఒకేసారి దాడి చేయడంతో పాకిస్తాన్ ఆర్థిక హృదయంగా చెప్పుకునే కరాచీ ప్రస్తుతం తీవ్ర ప్రజా అసంతృప్తి, నిరసనలకు కేంద్రంగా మారుతోంది.